తాతగారు సమ్మయ్య అని ఉండేవారు. వారు కాటన్ దొర అనేటువంటి దొరగారు ఉన్నారు కదా! మరి ఆ దొరగారి కాలంలో దొరగారి ద్వారా మరి ప్రభు సువార్త విని ప్రభుని నమ్ముకొని బాప్తిసం పొందుకొని జాన్ సమ్మయ్య అనే పేరు మరి ఆయన పెట్టుకోవడం జరిగింది. మరి ఆ ఆ కాలం నుండి ఆయన ప్రభుని నమ్ముకొని ప్రభు పరిచర్య కొరకు సమర్పించుకొని మరి దేవుని సేవకులుగా వారు పిలువబడ్డారు. మరి వారి యొక్క కుమారుడు అంటే మా నాన్నగారు శాంతయ్య, మరి ఆయన కూడా మరి బాల్యము నుంచే దైవభక్తిలో పెరుగుతూ క్రిస్టియన్ హాస్టల్లో చదువుకొని ఇంగ్లీష్ మీడియం చక్కగా చదువుకున్నారు. చాలా చక్కగా మాట్లాడగలరు ఇంగ్లీష్లో, ఆ కాలంలోనే రాయగలరు. ఆ తరువాత మా నాన్నగారు కూడా మరి ప్రభు సేవకు సమర్పించుకొని సిఎస్ఐ చర్చిలో మరి పాస్టర్గా